వినయం. వాహనం మీద వెడుతూ సెల్ ఫోన్ మాట్లాడకపోవడం వినయం. ఈ వెళ్ళేటప్పుడు వరుస క్రమంలో వెళ్ళండి అంటే వరుస క్రమంలో వెళ్ళడం వినయం. రూల్కి కట్టుపడాలి. రూల్కి కట్టుపడడం చిన్నతనం కాదు, రూల్కి కట్టుపడడమే మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కాకినాడ పట్టణంలో ఒకప్పుడు ఖాదీ ఎగ్జిబిషన్ జరిగింది. ఆ ఖాదీ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళి చూడాలి అంటే 2 అణాలు, అణా అంటే ఆ రోజులో 6 పైసలు, 2 అణాలు టికెట్ పెట్టారు. దుర్గాబాయి దేశ్ముఖ్ అని ఆవిడ చాలా గొప్ప స్వాతంత్ర సమర యోధురాలు, మహాతల్లి ప్రాతస్మరణీయురాలు. ఆవిడని ఆ గేటు దగ్గర నించోపెట్టి, ఆ రోజుల్లో ఏం చెప్పారంటే, అప్పటికి చిన్నపిల్ల ఆవిడ, నించోపెట్టి ఎవరు వచ్చినా సరే టికెట్ లేకపోతే లోపలికి పంపించద్దు, 2 అణాలు పెట్టి టికెట్ కొనుక్కుంటే లోపల ఖాదీ ఎగ్జిబిషన్ చూడడానికి పంపించమన్నారు. కొంతసేపు అయిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారు. ఆయన కారు దిగి మిగిలిన వాళ్ళు వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు. ఈ పిల్ల ఆపేసింది. ఆపేసి టికెట్ ఏదని అడిగింది. ఆయన ఆశ్చర్యపోయి ఆగిపోయారు. కొండా వెంకటప్పయ్య గారు పరుగు పరుగున వచ్చారు. బుద్ధుందా లేదా పిల్ల నీకు, ఆయన ఎవరో నీకు తెలుసా అని అడిగారు. తెలుసు, ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు అంది. మరి ఆయన్ని టికెట్ అడుగుతున్నావేంటి అన్నారు. నాకు జవహర్లాల్ నెహ్రూ గారు అయితే మాత్రం ఖాదీ ఎగ్జిబిషన్లోకి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి. నెహ్రూ గారు నిజమే, నమస్కారం చేస్తాను, కానీ టికెట్ ఉండాలంది అమ్మాయి. వెంటనే కొండా వెంకటప్పయ్య గారు నెహ్రూ గారిని, అయ్యా మీరు ఏమనుకోకండి, తెలిసి తెలియనితనం, చిన్నపిల్ల కదా, రండి లోపలికన్నారు. వెళ్ళలేదు నెహ్రూ గారు. ఆ పిల్లే కరెక్ట్, ఇలాంటి పిల్లలు కావాలి. ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయితేనే దేశానికి కీర్తి తెస్తారు. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పే ఉంది. లోపలికి వెళ్ళే వాళ్ళందరూ టికెట్ తీసుకుని వెళ్ళాలని మీరు రూల్ పెట్టారు. పెట్టినప్పుడు నేను టికెట్ కొని కదా లోపలికి వెళ్ళాలి, నేను ఎందుకు టికెట్ లేకుండా వెళ్ళాలి అని ఆయన పక్కనున్న వాళ్ళని వెళ్ళి నాకు టికెట్ కొని పట్టరండి అని ఆ టికెట్ దుర్గాబాయి దేశ్ముఖ్ గారికి ఇచ్చి అప్పుడు లోపలికి వెళ్ళారు. నిజంగా నెహ్రూ గారు తలుచుకుంటే, ఎవరు అనుకుంటున్నావు చూసావా, ఇంకెప్పుడు జాగ్రత్త, తెలిసి అడుగుతున్నావు టికెట్ అని లోపలికి వెళ్ళచ్చు. వెడితే ఇవాళ నెహ్రూ గారి గురించి ఎందుకు చెప్పుకుంటాం? విఐపి అన్న పేరుతోటి ఎక్కడికి పడితే అక్కడికి ఏ నియమాన్ని పాటించకుండా వెళ్ళడం గొప్ప కాదు, ఎక్కడైనా సరే నియమాన్ని పాటించడం గొప్ప. మరి